వెల్కమ్ టు యోగ మంత్ర. మనసులో కలతగా ఉన్న, శరీరంలో నలతగా ఉన్న రెండిటికి ఒకటే మందు యోగా. ఇవాల్టి మన యోగ మంత్రలో ఊర్ధ్వ హస్తాసనం గురించి తెలుసుకోబోతున్నాం. దానికన్నా ముందు ప్రాణాయామంలో శుద్ధిక్రియ ప్రాణాయామం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. శుద్ధిక్రియ ప్రాణాయామం. ఈ ప్రాణాయామంలో ముందుగా వజ్రాసనంలో కూర్చొని ధ్యానముద్ర వేసి కళ్ళు మూసుకొని సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. ఇలా ఒక 30 సెకండ్ల పాటు చెయ్యాలి. ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవాలి. తర్వాత 2 కాళ్లను ఎడంగా వి ఆకారంలో చాపి 2 చేతులను ముందుకు చాచి నేలకు ఆనించి, ఆ తర్వాత మోచేతులను నేలకు ఆనించి ఉంచాలి. ఇప్పుడు గడ్డాన్ని చేతులకు ఆనించి ఉంచాలి. ఇలా ఒక 20 సెకండ్ల పాటు ఉండాలి. కాసేపటి తర్వాత 2 అరచేతులను లోపలి వైపుకు వంచి చేతులపై గడ్డాన్ని ఆనించాలి. ఈ స్థితిలో సాధారణ శ్వాసక్రియ కొనసాగిస్తూ ఉండాలి. ఈ విధంగా ఒక 20 సెకండ్ల పాటు చేయాలి. తర్వాత దీర్ఘశ్వాస తీసుకుని నోటితో గాలిని వదులుతూ ఉండాలి. ఈ ప్రాణాయామం చేయడం వలన చేతులు మరియు కాళ్లకు రక్త ప్రసరణ మెరుగవుతుంది. తిరిగి తలను 2 అరచేతుల మధ్య ఉంచాలి. ఈ విధంగా ఒక 30 సెకండ్ల పాటు ఉండాలి. తర్వాత చేతులు మూసి గడ్డాన్ని 2 చేతులపై ఆనించాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ గాలిని నోటితో బయటకి వదలాలి. ఈ విధంగా ఊపిరితిత్తుల నిండా గాలిని తీసుకుని వదలడం వలన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు బాగా పెరుగుతాయి. ఈ క్రియను వీలైనంతసేపు ఎక్కువసార్లు రిపీట్ చేయాలి. ఈ ప్రాణాయామం చేయడం వలన మెదడు ప్రశాంతంగా అయి పనితీరు మెరుగుపడుతుంది. ఆ తర్వాత తలను ముందుకు వంచి నుదుటిని నేలకు ఆనించి 2 చేతులతో 2 పాదాలను పట్టుకోవాలి. ఇలా 20 సెకండ్ల తర్వాత తలతో సహా నడుమును పైకి ఎత్తి 2 చేతులు తీసి సుఖాసనంలోకి మారాలి. తర్వాత కళ్ళు మూసుకొని ధ్యానముద్ర వేసి ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ శుద్ధక్రియ ప్రాణాయామంను ముగించవచ్చు.
శుద్ధిక్రియ ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది, శ్వాసకోశ వ్యాధులు నివారించుకోవచ్చు. ఊర్ధ్వ హస్తాసనం చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత ఊర్ధ్వ హస్తాసనం ఎలా చేయాలో కూడా చూసేద్దాం. ఊర్ధ్వ హస్తాసనం బిఫోర్ వార్మప్. ముందుగా సుఖాసనంలో కూర్చొని 2 చేతులు మోకాళ్ల మీద ఉంచి జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసి సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత 2 చేతులు శరీరానికి ఇరువైపులా నేల మీద ఉంచాలి. తలతో సహా నడుమును ముందుకు వంచి నుదుటిని నేలకు ఆనించి శరీరానికి వెనుక భాగంలో 2 చేతులు జోడించి 2 చేతులను గాలిలోనికి ఎత్తి ఉంచాలి. తర్వాత జోడించిన చేతులు కిందికి నేలమీదికి దించుతూ తలతో సహా నడుమును పైకి ఎత్తి నిటారుగా ఉంచాలి. ఇలా ఒక 20 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా సుఖాసనంలోకి మారాలి. ఇప్పుడు 2 కాళ్లను ఒకదాని తర్వాత ఒకటి ఫోల్డ్ చేసి వెనక్కి తెస్తూ తిరిగి ముందుకు చాపాలి. అంటే సైకిల్ తొక్కుతున్న స్థితిలో కాళ్లను కదుపుతూ స్ట్రెచ్ చేయాలి. ఇలా ఒక 30 సెకండ్ల పాటు కొనసాగించాలి. తర్వాత ఫోల్డ్ చేసిన కుడికాలి మోకాలిని 2 చేతులతో పట్టుకుని ముఖానికి ఆనించాలి. తిరిగి 2 కాళ్లను మళ్లీ స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఇలా కాసేపటి తర్వాత ఎడమకాలి మోకాలిని కూడా 2 చేతులతో పట్టుకుని గడ్డానికి ఆనించి ఉంచాలి. ఇలా వీలైనంతసేపు ఉండాలి. తర్వాత 2 అరికాళ్లను శరీరానికి దగ్గరగా నేలమీద ఆనించి 2 చేతులతో పాదాలను పట్టుకుని నడుము భాగాన్ని పైకి ఎత్తి కిందికి దించుతూ ఉండాలి. ఇలా ఒక 20 సెకండ్ల పాటు చేయాలి. ఈ స్థితిలో 2 చేతులను నడుము కింది భాగంలో నేల మీద ఉంచి తిరిగి నడుమును పైకి ఎత్తి కిందికి దించుతూ స్ట్రెచ్ చేయాలి. ఇలా 30 సెకండ్ల పాటు చేయాలి. ఇలా కాసేపు చేసిన తర్వాత పైకి ఎత్తిన నడుమును అలాగే గాలిలో ఉంచి 2 చేతులను పైకి ఎత్తి గాలిలో ఉంచాలి. తర్వాత నెమ్మదిగా నడుమును మరియు చేతులను కిందికి దించి కాళ్లను చాపి ఉంచాలి. తర్వాత 2 చేతులను నడుము కింది భాగంలో ఉంచి చాపిన 2 కాళ్లను 90 డిగ్రీల కోణంలో పైకి ఎత్తి ముందుకు వంచుతూ ఉండాలి. ఇలా ఒక 20 సెకండ్ల పాటు చేయాలి. తర్వాత 2 కాళ్లను సర్కిల్ షేప్లో కదిలిస్తూ స్ట్రెచ్ చేయాలి. ఇలా మరో 20 సెకండ్ల పాటు చేయాలి. తర్వాత 2 కాళ్లను నిటారుగా ఎత్తి ఉంచి తలను కూడా పైకి ఎత్తి 2 చేతులతో 2 కాళ్లను మోకాళ్ల వెనక భాగంలో పట్టుకొని ఉండాలి. ఈ స్థితిలో సాధారణ శ్వాసక్రియ కొనసాగిస్తూ ఉండాలి. తలను కుడివైపుకి ఎడమవైపుకి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. తర్వాత 2 కాళ్లను చాపి 2 చేతులను శరీరానికి కుడివైపున నేల మీద ఆనించి తలను నడుమును కుడివైపుకి స్ట్రెచ్ చేసి ఉంచాలి. ఇలా 20 సెకండ్లు ఉన్న తర్వాత సుఖాసనంలోనికి మారి తలను ముందుకు వంచి నుదిటిని నేలకు ఆనించాలి. 2 చేతులు వెనక్కి గాలిలోనికి పైకి ఎత్తి ఉంచాలి. చాచి ఉంచిన చేతులను ముందుకు తీసుకువచ్చి ధ్యానముద్రలో ఉంచాలి. సాధారణ శ్వాసక్రియ కొనసాగిస్తూ ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత నెమ్మదిగా ఈ వార్మప్ను ముగించవచ్చు. ఊర్ధ్వ హస్తాసనం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకుని సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి.
ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవాలి. తర్వాత కుడి కాలిని ముందుకు చాపి ఎడమ పాదాన్ని కుడి మోచేతికి ఆనించి, ఎడమ మోకాలిని ఎడమ మోచేతికి ఆనించి 2 చేతులు కలిపి ఉంచాలి. నెమ్మదిగా 2 చేతులు ఆడించాలి. తర్వాత ఎడమ మోకాలిని వెనక్కి వంచి పాదాన్ని 2 చేతులతో పట్టుకోవాలి. తర్వాత 2 చేతులతో ఎడమ పాదాన్ని పైకి ఎత్తి తల మీద పెట్టుకోవాలి. ఇలా 10 సెకండ్ల తర్వాత ఎడమ కాలిని ముందుకి చాచి ఉంచి ఇదే ప్రక్రియను కుడి కాలితో కూడా చేయాలి. ఈ ఊర్ధ్వహస్తాసనం చేయడం వలన పూర్తి శరీరం స్ట్రెచ్ అవుతుంది. వెన్నుముకకు, చేతులకు, అరచేతులకు, భుజాలకు, చీలమండలాలకు మంచి మసాజ్ జరుగుతుంది. శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. సయాటికా నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా కుడికాలిని కిందికి దించి తర్వాత 2 అరికాళ్లను ఆనించి కొంచెం ఎత్తులో ఉంచి 2 చేతులతో పాదాలు పట్టుకొని తల నిటారుగా ఉంచి సాధారణ శ్వాసక్రియ కొనసాగించాలి. ఇలా 20 సెకండ్ల పాటు చేయాలి. తరువాత అదే స్థితిలో పాదాలని పట్టుకొని చేతులు నేల మీద ఆనించి ఉంచాలి. తర్వాత తలను కూడా నెమ్మదిగా ముందుకు తీసుకువచ్చి పాదాలకు కొంచెం ఎత్తులో ఉంచాలి. ఈ విధంగా 10 సెకండ్లు ఉన్న తర్వాత పద్మాసనంలోనికి మారాలి. ఇప్పుడు 2 చేతులు మోకాళ్లకు ఆనించి అరచేతులు పైకి చూస్తున్నట్టుగా ఉంచాలి. ఇప్పుడు కొంచెం నడుమును ముందుకు వంచి 2 మోచేతులకు ఆనే విధంగా కూర్చోవాలి. తర్వాత కుడి చేతిని వెనక్కి గాలిలోనికి చాపి ఎడమ చేత్తో కుడికాలు మోకాలిని పట్టుకొని తలను నడుముతో సహా కుడివైపునకు స్ట్రెచ్ చేయాలి. ఇలా 20 సెకండ్ల పాటు చేయాలి. తరువాత నెమ్మదిగా కుడి చేతును ఎడమ మోకాలిపైన ఉంచి ఎడమ చేతుని వెనక్కి గాలిలోనికి చాపి ఇదే క్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఇలా కాసేపు చేసిన తర్వాత 2 చేతులు మోకాళ్ల మీద ఉంచి తలను సాధారణ స్థితిలోకి తెచ్చి శ్వాసక్రియను కొనసాగించి 10 సెకండ్ల తర్వాత కుడి చేతిని వెనక్కి చాపి ఎడమ చేత్తో కుడి మోకాలిని పట్టుకొని తలతో సహా నడుమును కుడివైపునకు స్ట్రెచ్ చేయాలి. తర్వాత నెమ్మదిగా చాచి ఉంచిన కుడి చేతిని అలాగే ముందుకు తీసుకువచ్చి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో ఒక 20 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత ఇదే ప్రక్రియను ఎడమ వైపునకు కూడా రిపీట్ చేయాలి. ఈ ఊర్ధ్వహస్తాసనం చేయడం వలన
పొట్ట కండరాలు స్ట్రెచ్ అవడమే కాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. అంతేకాకుండా ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం చేయడం వలన నర్వస్నెస్ తగ్గుముఖం పడుతుంది. భుజాలు, మెడ గాయాలు ఉన్నవారు ఈ ఆసనం చేయకపోవడం మంచిది. తరువాత ఎడమ చేతిని ముందుకు తీసుకువచ్చి కుడి చేతిని కూడా గాలిలోనికి చాచి అరచేతిని చూస్తున్నట్టుగా ఉంచాలి. అలాగే 2 చేతులను పైకి ఎత్తి తలపైన గాలిలో ఉంచి జోడించాలి. ఇలా కాసేపు ఉండాలి. తరువాత 2 చేతులను విడదీసి కుడి చేత్తో ఎడమ మోచేతిని, ఎడమ చేత్తో కుడి మోచేతిని గాలిలో పట్టుకుని ఉంచాలి. ఇలా కాసేపు ఉండాలి. తర్వాత కట్టుకున్న చేతులను ముందుకు తెచ్చి పొట్ట మీద ఆనించి ఉంచాలి. నెమ్మదిగా సుఖాసనంలోనికి మారి జ్ఞానముద్ర వేసి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ రిలాక్స్ అవుతూ ఈ ఊర్ధ్వ హస్తాసనంను ముగించవచ్చు. ఈ ఊర్ధ్వ హస్తాసనం చేయడం వల్ల భుజాలు పటిష్టంగా మారి భుజాల నొప్పులు రాకుండా నివారించుకోవచ్చు. అలాగే మన బాడీలో బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. ఈ ఊర్ధ్వ హస్తాసనంలో పనిచేసిన ఆర్గన్స్ కి రివర్స్ ఆర్గన్స్ కోసం కౌంటర్ ఆసనం చేయాల్సి ఉంటుంది. మరి కౌంటర్ ఆసనం ఎలా వేయాలో ఇప్పుడు చూసిద్దాం. ఊర్ధ్వ హస్తాసనము కౌంటర్. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకుని సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత కళ్ళు తెరవాలి. తరువాత మరలా కళ్ళు మూసి నెమ్మదిగా తల వంచి గడ్డాన్ని ఛాతీకి ఆనించాలి. ఇలా 10 సెకండ్ల పాటు ఉండాలి. ఇలా 10 సెకండ్లు చేసిన తర్వాత 2 చేతులతో నమస్కార ముద్రను వేసి 2 మోకాళ్ల మధ్యలో ఉంచాలి. ఇలా ఒక 20 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత తలను సాధారణ స్థితికి తీసుకువచ్చి 2 చేతులు తీసి ఎడమ కాలిని ముందుకు చాపి కుడి కాలిని ఫోల్డ్ చేసి పాదాన్ని కుడి చేత్తో పట్టుకుని ముందుకు చాపి నెమ్మదిగా శరీరం దగ్గరికి ఫోల్డ్ చేయాలి. తర్వాత 2 చేతులతో పాదం అడుగున పట్టుకొని ముఖం ఎదురుగా పట్టుకొని ఉంచాలి. ఇలా 20 సెకండ్ల పాటు చేయాలి. తరువాత ఎడమ చేతిని అలాగే ఉంచి కుడి చేతిని కుడికాలి కింద నుంచి పైకి ఎత్తి ఎడమ వైపు నుండి కుడి పాదాన్ని పట్టుకోవాలి. ఇలా వీలైనంతసేపు ఇదే స్థితిలో ఉండాలి. తరువాత నెమ్మదిగా కుడి పాదాన్ని కిందికి దించి ఎడమ కాలిపై ఉంచాలి. తర్వాత తలతో సహా నడుమును ముందుకు వంచి తలను ఎడమ మోకాలిపై ఆనించి 2 చేతులతో ఎడమ పాదాన్ని పట్టుకొని ఉండాలి. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా తలను పైకి ఎత్తి కుడి కాలిని ముందుకు చాపి ఇదే ప్రక్రియను తిరిగి ఎడమ కాలితో చేయాలి. 2 చేతులతో పాదాన్ని పైకి ఎత్తి పట్టుకోవాలి. ఇలా ఈ స్థితిలో కాసేపు ఉండాలి. తరువాత నెమ్మదిగా ఎడమ చేతిని విడదీసి ఎడమ కాలు కింది భాగాన్ని పైకి ఎత్తి మెడ వెనక భాగంలో ఈ స్థితిలో ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత
నెమ్మదిగా ఎడమ కాలిని 2 చేతుల మధ్యలో ఇలా పైకి ఎత్తి పట్టుకొని ఉండాలి. తరువాత నెమ్మదిగా ఎడమ కాలిని కిందికి దించుతూ ఎడమ పాదాన్ని కుడి మోకాలుపై ఉంచి 2 చేతులతో పాదాన్ని పట్టుకొని తలను మోకాలికి ఆనించి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత నెమ్మదిగా తలను పైకి ఎత్తి ముందుకు చూస్తున్నట్టుగా ఉంచాలి. తర్వాత నెమ్మదిగా 2 చేతులను విడదీసి 2 కాళ్లను సమానంగా చాపి 2 అరచేతులతో 2 అరికాలను పట్టుకోవాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత కుడి చేత్తో ఎడమ పాదాన్ని, ఎడమ చేత్తో కుడి పాదాన్ని పట్టుకొని ఉండాలి. ఈ స్థితిలో తలతో సహా నడుమును ముందుకు వంచి ఉంచాలి. ఇలా 20 సెకండ్లు చేయాలి. తర్వాత నెమ్మదిగా సుఖాసనంలోనికి మారి జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత ఈ ఊర్ధ్వ హస్తాసనం కౌంటర్ని ముగించవచ్చు. ఈ కౌంటర్ ఆసనం చేయడంతో ఊర్ధ్వ హస్తాసనం సంపూర్ణ యోగ క్రియ పూర్తవుతుంది. సో ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై.